నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరందరికీ కూడా ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా అమ్మా. ఈ నెలలో ఆగస్టు నెలలో శ్రావణ మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం. ఏదో తెలుగు మాసం అని తృప్తి. ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో, రాహు మీనంలోను, కేతు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రవి కర్కాటకంలో, శుక్రబుధులు సింహంలో, కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు. ఈ నెల రవి కర్కాటక రాశిలో 17వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 26 వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు. శుక్రుడు ఆగస్టు 24 వరకు సింహంలోను తర్వాత కన్యలోను సంచరిస్తాడు. బుధుడు ఆగస్టు 24 వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఈ నెల, ఈ శ్రావణ మాసపు ఆగస్టు నెల గ్రహస్థితి, గోచారంలో ఉండే గ్రహస్థితి. ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలు 1 month కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి. సూర్య, బుధ, కుజ, శుక్ర, వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి. ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇక పెద్ద గ్రహాలు ఎలాగో ఉండనున్నా సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం. సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి మాసం. అటు దేదీప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు, లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు. ఎలాగో అందరూ ఈ రెమెడీలు ఆ రెమెడీలు అని కదా, ఇలాగా అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకించి ఉంటారు కదండి. శ్రావణ లక్ష్మి, ఆ శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత, ఒక పండగ వాతావరణం వెల్లివిరుస్తుంది. శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది. ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఖచ్చితంగా మానసిక ఆనందం. శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి. సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది. ఇక్కడి నుంచి ఇక అంతా హడావిడి మొదలైంది. అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి. ఇక్కడ తెలంగాణలో బోనాలు, ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా, పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది. ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్ళిళ్ళు అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏదేమైనప్పటికీ జన్మ జాతకాన్ని చూపించుకోవాలి. బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది? మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి, గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతుంటుంది. గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్? ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త వహించండి, ఇది జరగబోతోంది, హ్యాపీగా ఉంది. గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా, ఇబ్బందుల బారిన పడకుండా క్షేమంగా ముందుకు సాగుతాం. ఏదేమైనప్పటికీ జీవితం అంతిమ లక్ష్యం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం అనేది కాదు,
దెబ్బలు తిన్నాక ఎన్నిసార్లు మళ్ళీ లేచి పరిగెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. డెఫినెట్లీ వికెట్ పడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి, అదే జీవితం. రైట్. మరి ఇక రాశి ఫలాలు ఒకసారి చూద్దామా సార్? మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం? కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కింద వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందంటే, రాశ్యాధిపతి శని స్వక్షేత్రంలోను, ద్వితీయంలో రాహు, చతుర్థంలో గురుకుజులు, షష్టంలో రవి, సప్తమంలో శుక్రబుధులు, అష్టమంలో కేతు ఉన్నారు. అందువల్ల ఈ రాశివారి ఈ మాసంలో చాలా ఓర్పుతో, సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఏమాత్రం తొందరపాటు కానీ, నోరుజారే తత్వం కానీ, మాట దూకుడు కానీ, మాట తోలనాడడం కానీ చేయకూడదు. ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, అలసట, తిప్పట ఉంటాయి. వివాహ వ్యవహారాల్లో మోసపోవటం జరుగుతుంది, జాగ్రత్త వహించాలి. కుటుంబంలో చిన్నపాటి చికాకులు, అనారోగ్య సమస్యలు, చిరు తగాదాలు తప్పవు. ఎంత అవాయిడ్ చేసినా తప్పవు. దాన్ని గ్రహస్థితి కింద భావించి దైవనామస్మరణలో వీళ్ళు అవన్నీ దాటుకోవాలి. ద్వితీయంలో ఉన్న రాహు, చతుర్థంలో కుజ సంచారం వలన ఇలాంటి పరిస్థితి గోచరిస్తుంది. సర్వన కోపం వస్తుంది, ముక్కు మీద కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీటి విషయంలో మెలకువగా లేకపోతే బంధాలు తెగిపోతాయి. ఈ బంధాలు ఎట్లా ఉంటాయి? ఓసారి అద్దం పగిలితే అతకదు. సో అందుకని ఎంత తొందరపాటు ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఎట్లాంటి గొడవలు, ఎట్లాంటి మనస్తత్వం, ఆవేశం వస్తుందంటే ఇంకా నాకు నువ్వు వద్దు, నేను విడిపోదాం అనే స్థితిలో ఉంటుంది. సెన్సిటివ్ కదా బాగా. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రాశి వాళ్ళు ఈ నెలలో చాలా అప్రమత్తంగా నోరు కంట్రోల్లో పెట్టుకొని ఓర్పుతో, సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. తప్పదు. అందుకు భగవంతుడు ఆసరా తీసుకోవాలి. భగవన్నామ స్మరణే పరమావధిగా భగవన్నామ స్మరణని, భగవంతుడి పాదాలని ఆశ్రయించి ముందుకెళ్లాల్సిందే. దుర్గే దుర్గే రక్షిణమః అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అక్కడ చేసే మీరు ప్రదక్షిణలు, పూజలు సత్ఫలితాలను ఇస్తాయి. శం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవాలి. దుర్గే దుర్గే రక్షిణమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ముఖ్యంగా దుర్గే దుర్గే రక్షిణమః నిరంతరం స్మరించుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి, ఈ నోటి దురుసు నుంచి, క్షణికమైన ఆవేశం నుంచి, అకస్మాత్తుగా వచ్చే షార్ట్ టెంపర్ నుంచి బయటపడచ్చు. డెఫినెట్లీ సెకండ్ హౌస్ లోనే రాహు ఉండటం డెఫినెట్ గా మాట మీద ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి దుర్గాదేవికి తల ఉంచుతాడు రాహు అని చెప్తూ ఉంటారు. దుర్గమ్మను మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు డెఫినెట్ గా. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి ఇండికేషన్స్ ని మనసులో పెట్టుకుని ఈ మంత్ అంతా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి కుంభరాశి వారు అని మనవి చేస్తూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.